హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ కారం పొడి రెసిపీని చూద్దాము. దీన్నైతే మల్టీవిటమిన్ కారం పొడి అంటారు. చాలా చాలా హెల్దీ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. జ్ఞాపక శక్తి పెరగడానికి, జుట్టు బాగా పెరగడానికి, ఇంకా స్కిన్ బాగా గ్లోగా ఉండడానికి, హెల్దీ హార్ట్ కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ కారం పొడిలో. మరి ఇంత హెల్దీ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో అరకప్పు గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ అంటారు కదా, అరకప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 75 గ్రామ్స్, 75 గ్రాముల గుమ్మడి గింజలు వేసుకుని మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ గుమ్మడి గింజల్లో జింక్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది జ్ఞాపక శక్తి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలకి చాలా మంచిదండి. ఇంకా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. చాలా చాలా హెల్దీ గుమ్మడి గింజలు. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని ఇందులో అరకప్పు పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా వెయిట్లో వచ్చేసి 75 గ్రామ్స్ ఉంటాయి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పుచ్చగింజల్లో కూడా మనకి జింక్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉండేలాగా చేస్తాయి, హార్ట్కి మంచిది. ఇంకా గుమ్మడి గింజల్లో అలాగే ఈ పుచ్చగింజల్లో రెండిట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. సో మనకి విటమిన్ ఈ ఎక్కువగా ఉంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని వీటిని కూడా గుమ్మడి గింజల్లోకి వేసేసుకోండి. అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని అరకప్పు నువ్వులు వేసుకుని వెయిట్లో వచ్చేసి ఇవి కూడా 75 గ్రాములు, 75 గ్రామ్స్ ఉంటాయి. ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లో చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వుల్లో అందరికీ తెలిసిందే కదా, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ తక్కువగా ఉందనుకోండి, ఈ గింజలతో చేసిన లడ్డూలు, నువ్వులు కానీ, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటితో చేసిన లడ్డూలు కానీ లేదా ఈ విధంగా కారం పొడి కానీ చేసుకుని తింటే చాలా మంచిది. నువ్వులు కూడా చిటపటలాడుతున్నాయి. ఈ విధంగా వేయించేసుకుని వీటిని కూడా మనం గుమ్మడి గింజలు, పుచ్చగింజలు వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని ఇందులో అరకప్పు అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, ఇవి వెయిట్లో వచ్చేసి 85 గ్రామ్స్ వరకు ఉన్నాయి. వీటిని మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్కి హెల్తీగా ఉంచడానికి, హార్ట్ని చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి హెయిర్కి మంచి, హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, స్కిన్ గ్లోయిగా ఉంటుంది. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ 4 రకాల గింజలను ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని మీకే అర్థమవుతుంది. వీటిని పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/3 కప్ ధనియాలు వేసుకోవాలి. పావు కప్ కంటే కొంచెం ఎక్కువ, అరకప్ కంటే కొంచెం తక్కువ. 1/3 కప్ ధనియాలు, వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు, 20 గ్రామ్స్ ధనియాలు వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ధనియాలు చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇవి 16 గ్రాములు, 16 గ్రామ్స్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఈ జీలకర్ర 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాల పాటు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని, మనం గింజలు వేసాం కదా, ఆ ప్లేట్లో కాకుండా మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసేసి ఇందులో 3/4 కప్పు ఎండుమిర్చి, నేను ఒక్కొక్క ఎండుమిర్చిని ఈ విధంగా 2 ముక్కలుగా చేశాను. 3/4 కప్పు ఎండుమిర్చి, వెయిట్లో వచ్చేసి తొడిమలు లేనివి 20 గ్రాములు తీసుకున్నాను. 20 గ్రాములు ఎండుమిర్చి లేదంటే 3/4 కప్పు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని ఈ ఎండుమిర్చి మాడిపోకుండా ఇవి కొంచెం కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, మాడిపోకుండా. ఎండుమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ధనియాలు తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 కప్పు కరివేపాకు, ఈ కరివేపాకుని ముందే కడిగి తడంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకొని వేసుకుంటే త్వరగా వేగుతాయి. క్రిస్పీగా వేయించుకోవాలి వీటిని. ఇంకా నూనెమీ అవసరం లేదు, నూనె లేకుండానే వేయించేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేగిపోయింది. చూడండి, ఆకును మనం ఇలా నొక్కి చూస్తే బాగా క్రిస్పీగా ఉండాలి. ఇలా వేయించేసుకుని ఈ కరివేపాకును కూడా మనం ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందు మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. అదే మీరు సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇంకా ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా, గుమ్మడి గింజలు, పొచ్చు గింజలు, ఇవన్నీ వేసేసుకోవాలి. నేను పెద్ద జారు కాబట్టి మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను. మీరు చిన్న జారులు తీసుకున్నట్లయితే 2 సార్లుగా వేసి గ్రైండ్ చేసుకోండి.
గింజలు వేసాక ఒకసారి కారము ఇది అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ గింజలో నుంచి నూనె రాకుండా ఉంటుంది. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు, మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది కారం పొడి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా మనకి పొడి పొడిగా వచ్చింది చూడండి, ముద్దగా అవ్వకుండా. ఇలా గ్రైండ్ చేసేసుకొని చివరిగా ఇందులో పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, వెయిట్లో వచ్చేసి 35 గ్రాములు 35 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి పావు కప్పు నిండుగా తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసాక ఒకసారి కలిపేసుకోండి. కలిపి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లి మరీ మెత్తగా అయిపోకూడదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుని గ్రైండ్ చేసుకోండి పల్స్ మోడ్లో. ఇలా గ్రైండ్ చేసుకున్న కారం పొడిని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. నేనైతే మనం వేయించిన ప్యాన్ ఉంది కదా, అందులోకి వేసేస్తున్నాను. నేను ఇందులో పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. మామూలుగా గ్రైండ్ చేసేటప్పుడే వేయాలి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు ఆమ్చూర్ పౌడర్ బదులుగా చింతపండు అయినా వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా కావాలనుకుంటే ఉసిరికాయ పొడి ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. ఈ ఆమ్చూర్ పౌడర్లో అలాగే ఉసిరికాయ పొడిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇలా ఆమ్చూర్ పౌడర్ కానీ ఉసిరికాయ పొడి దొరికితే అదైనా వేసుకోవచ్చు. లేదంటే మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు. చింతపండు అయితే మిక్సీలో వేసేసే గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు మీకు పొడిలో కలుస్తుంది. నేను చివరిలో వేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఈ ఆమ్చూర్ పౌడర్ అంతా కూడా పొడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు పులుపు కానీ కారం కానీ ఉప్పు కానీ ఏది తగ్గినా వేసుకోవచ్చు. కారం తగ్గింది అనుకోండి, కొంచెం కారం వేసుకోవచ్చు. ఉప్పు కావాలంటే సాల్ట్ వేసుకోండి. పులుపు తగ్గితే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. నేనైతే ఇంకేమీ కలిపెట్టలేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. గ్రైండ్ చేసిన వెంటనే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తగ్గిన తర్వాత గ్లాస్ జార్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే బయట మీకు 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మీకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఎన్నో పోషకాలతో నిండిన కారం పొడి, మల్టీ విటమిన్ కారం పొడి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా చాలా హెల్తీ కూడా. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి 2 ముద్దలు ఈ కారం పొడితో తినండి. కారం పొడిలో కొంచెం నెయ్యి కానీ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుని కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తినొచ్చు. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు కారం పొడి చేయాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.